జిల్లా మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణాకు పోలీసులు గట్టి అడ్డుకట్ట వేశారు. అక్రమార్కుల చెర నుంచి ముగ్గురు బాలలకు అయితే విముక్తి కల్పించినటువంటి పోలీసులు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మరో నిందితుడి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. గత 2 నెలలుగా సంచార జాతుల పిల్లలనే లక్ష్యంగా చేసుకుని బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లయితే డీఎస్పీ సిహెచ్ రాజా మీడియాకు తెలిపారు. 2025 తారీఖున ఒక బాలుడు ఒక 10 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మిస్ అయ్యారని అడిగితే 6వ తారీఖునే మిస్ అయ్యారు, 50 రూపాయలు తీసుకొని కోనేరు సెంటర్లో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు, అక్కడ నుంచి మిస్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని రోజులు గ్యాప్ రావటం, మనకి బాలుడు మిస్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఉండటం, అప్పటికే అది కూడా ల్యాప్స్ అయిపోవటం వల్ల మనకి ఈ కేసు ఛాలెంజింగ్గా మారింది. అయితే ఇందులో ఈ బాలుడు మిస్ అయిన దాంట్లో మనం ప్రత్యేక ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని జల్లెడ పట్టి ఎక్కడైనా ఎవిడెన్స్ జరుగుతుందని చెప్పి చూడటం జరిగింది. ఆ బైక్ నంబర్ ద్వారా ఆ సస్పెక్ట్ని తీసుకొచ్చి విచారించగా అతను ఆ బాలుడిని తీసుకెళ్లి నంద్యాల పక్కన ఉన్న అన్నవరం అనే విలేజ్లో బాతులు కాస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇతను అమ్మేయటం జరిగింది. ఆ అమ్మేయటం జరిగింది. ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి పారిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే మనం ఈ బృందాలుగా ఏర్పడి వెంటనే అక్కడికి అన్నవరం పంపించేసి చూస్తే ఆ బాలుడితో పాటు 2 బాలికలు కూడా అక్కడ ఉన్నారు. అయితే ఆ బాలికలు ఎవరైతే ఉన్నారో, 2 బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్న మేము ఇంకా ట్రేస్ చేయలేదు, చిన్నాపురంలో ఉన్నారని చెప్పేసి నేను తెలిసి చిన్నాపురం కూడా వెళ్ళాము. అయితే 2 బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము హోమ్ కప్పచెప్తున్నాం, చిల్డ్రన్ హోమ్ కప్పచెప్తున్నాం. అలాగే బాలుడు ఎవరైతే దొరికారో అతన్ని మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది.